చూద్దామండి. శ్యామ్ ప్రసాద్ వరంగల్ నుంచి రాస్తున్నారు. గణపతి అనుగ్రహం కలగాలంటే ఏ స్తోత్రం చదవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వినాయకుడికి సంబంధించిన పంచశ్లోక వినాయకం అని అంటే 5 శ్లోకాలు వినాయకునికి సంబంధించినవి. భుజంగ ప్రయాత ఛందస్సులో వ్రాయబడ్డది ఉంది. రణక్షుద్ర ఘంటా నినాదాభిరామం చలత్తాండవోద్దండ పద్మతాళం లసత్తుందిలాంగో పరివ్యాలహారం గణాధీశమీశానసూనుంతమీడే. వినాయకుడు నృత్యం చేస్తున్నట్టుగా జాగ్రత్తగా ఆలోచించుకుని వినాయకుని నృత్యకాలంలో పఠించడానికి వీలుగా, మధ్యల మీద మోగించడానికి అనువుగా, శృతి లయలకి సరిపోయే విధంగా ఆదిశంకరాచార్యుల వారు మనకు అనుగ్రహించారు భుజంగ ప్రయాత స్తోత్రాన్ని. దాన్ని చదువుకోవచ్చు. వైదికులైనటువంటి వాళ్ళు, శక్తివంతమైనటువంటి విధానం కలిగిన వాళ్ళు, ఉచ్చరించగలిగిన నేర్పరితనం ఉంటుంది కాబట్టి ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి అని ఇలా గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తు ఉంటుంది. దాన్ని పారాయణం చేసుకుంటే మంచిది. చిత్రం ఏంటంటే వినాయకుని గణపతి అథర్వ శీర్ష ఉపనిషత్తుని కనీసం 4 మార్లు చదవాలి ఒకే వరుసలో, అంటే ఒకే క్రమంలో. మన తెలుగులో ఏకబిగిని అంటుంటారు, సమాసం తప్పారు కానీ ఏకబిగి అంటే ఆపకుండా అని అర్థం. అలా చదివితే అది గట్టిగా పనిచేస్తుంది. ఓ మాట మనవి చేస్తున్నాను, మాకు అథర్వ శీర్షం రాదు, స్తోత్రాలు చదవడం రాదు, శ్లోకాలు చదవడం రాదు, తప్పులు అవుతూ ఉంటాయి. మేము సామాన్యులం, ఏదో ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళం, లేకపోతే తెలుగు వాళ్ళమే అయినప్పటికీ కూడా చదివేటటువంటి అవకాశం మాకు లేదు, అక్షరాస్యులమైన ఇది తెలియదు, ఇలాంటివి ఉంటారు కదా మన ప్రేక్షకుల్లో. మరి వాళ్ళు ఏం చేయాలి? తుండమునే ఏకదంతమును తోరపు బజ్జయువామహస్తమున్ మిండుగ మృయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కుండగ గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల ఒజ్జయై ఉండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్ నీకు మృక్కు ఎదన్. ఇది పద్యం. నేననేది ఏమిటంటే ఏ శ్లోకాన్ని చదువు, ఏ పద్యాన్ని చదువు, ఏ మేధ మంత్రాన్ని చదువు, ఏ ఉపనిషత్తుని చదువు, అర్థం కాని తెలియకపోయినట్లయితే అర్థం తెలిసినంత గట్టి పట్టు ఆ ప్రయోజనం మీద రాదు అని. అర్థం తెలిస్తే ఎంత ఆనందంగానే ఉంటుంది. తుండము ఏకదంతమును, పెద్ద తుండం ఊహించుకోవాలి. ఏకదంతమును ఒకే ఒక దంతం, తోరపు బొజ్జయు పెద్ద బొజ్జ, వామహస్తమున్ పొట్టిగా ఉండే చెయ్యి, ఊహించుకోవడానికి కష్టమైంది. ఇందులో మెండుగా మ్రోయు గజ్జలును, పాదాలకి గజ్జలు, మెల్లని చూపులు, బద్ధకంగా చూసే చూపులు, మందహాసము నవ్వితే కూడా అదో చిత్రంగా ఉంటుంది, అది కూడా చాలా బద్ధకంగా నిదానంగా ఉంటుంది. కొండొక గుజ్జు రూపమును, బాగా పొట్టి చేతులు, పొట్టి కాళ్ళు, పెద్ద బొజ్జ, ఆ ముఖానికి నిండుగా ఉండే గజరూపం, పెద్ద చెవులు, అదో గమ్మత్తుగా ఉండే రూపం. కొండొక గుజ్జు రూపమును కోరిన విద్యలకెల్ల ఒజ్జవై ఉండెడి పార్వతీతనయ. ఏ విద్యని మనం అడిగితే ఆ విద్యని క్షణంలో అనుగ్రహించగలిగిన నేర్పరితనం ఉన్నటువంటి పార్వతీతనయుడైన నీకు నమస్కరిస్తున్నాను. దీనికి ఒక చిత్రం ఉంది కథ. అంటే మనం ఒక స్తోత్రానికి, శ్లోకానికి, ఉపనిషత్తుకి, అలాగే ఒక పద్యానికి ఉండే అర్థాన్ని బుద్ధిలో ఉంచుకునే విధానాన్ని మనం చేస్తున్నాం. పార్వతీదేవి తన ఊళ్ళో కుర్రాన్ని కూర్చోబెట్టుకుంది, వినాయకుడిని. మా అబ్బాయి ఎలా ఉన్నాడు అనుకుని చూస్తుంది ఆవిడ. తుండము, మా వాడు భోజనంలో మంచి దిట్ట అని చెప్దామని అనుకుంటే తుండము, నోరు పెద్దగా ఉండి చక్కగా భోజనం చేస్తాడా, చేయగలడా అని అనుకుంటే ముఖానికి తొండం ఒకటి అడ్డుగా ఉంది. ఏకదంతమును
32 దంతాలుంటే టకటగా తినేసేసేదో చేయగలడు, కానీ ఏకదంతమును ఒకే ఒక దంతం, అది కూడా యువతలకు ఉంటుంది. పోనీ చిన్న బొజ్జ అయినట్టయితే ఏదో తంటాలు పడతాడు అనుకుంటే తోరపు బొజ్జయు, వేలాడేటటువంటి బొజ్జ పెద్దదైన బొజ్జ. ఈ పెద్ద బొజ్జకి ఈ తుండం అడ్డుగా ఉన్న నోటిలోనికి ఆ దంతాలు ఒక్కటే మాత్రం ఉన్నటువంటి నోటిలోనికి ఏం చేస్తాడు ఆయన? పోనీ చెయ్యి ఏమన్నా వేగంగా అందించేస్తుందా అని ఆలోచిస్తే తొండం కిందికి వెళ్ళి వామహస్తమున్, ఈ చెయ్యి నోటికి అందేంతకంటే తక్కువ పొడుగులో ఉంది. ఇది ఎంత కష్టం! చెయ్యి మనుష్యునికి సంబంధించింది, ముఖం గజానికి సంబంధించింది. అంచేత ఆవిడ ఆలోచిస్తోంది. వాళ్ళ అబ్బాయిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పార్వతీదేవి ఆలోచిస్తున్నటువంటి భావనతో ఊహించండి, ఎంత బాగుంది. పెద్ద తుండం, నోటికి చెయ్యి అందకుండా ఉండే పొట్టి చెయ్యి, పెద్ద బొజ్జ, ఒకే ఒక దంతం. మావాడు భోజనంలో గొప్ప విద్వాంసుడు కాడు, నైపుణ్యం లేదు. పోనీ వాళ్ళ నాన్న మంచి నృత్యాన్ని చేసేటటువంటి నర్తకుడు, ఆ లక్షణం వచ్చిందా మా అబ్బాయికి? ఏమన్నా ఆలోచించింది. మెండుగా మ్రోయు గజ్జలను, విపరీతమైనటువంటి వేగంతో గజ్జలు మోగుతూ ఉంటాయి, కానీ మెల్లని చూపులు. గజ్జలు ఎలా మోగుతున్నాయో, ఎలా కాళ్ళు కదులుతున్నాయో, కదిలేటటువంటి కాళ్ళకి ధ్వనిస్తున్నటువంటి గజ్జలకి సరిపోయేటటువంటి విధంగా చురుకు చురుకు చూపులు చూడాలి నర్తకుడైన వాడు. ఈ గజ్జలు మోగుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, మనవాడు నిదానంగా చూస్తున్నాడు అటు ఇటును. మెల్లని చూపులు. నర్తకుడైన వాడికి చిరునవ్వు మంచి ఆకర్షణీయంగా ఉండాలి. మనవాడు మందహాసము, చిరునవ్వు, నిదానంగా నవ్వుతాడు. ఆ నవ్వేటటువంటి నవ్వులో ఆకర్షణీయ విధానం ఉండదు. పైగా గజముఖుడు కాబట్టి నవ్వింది తెలియదు, నవ్వంది తెలియదు, నవ్వు అసలు దానిలో అర్థమే కాదు. కాబట్టి మావాడు మా భర్తలాగా ఏమాత్రం నర్తక విధానం కూడా లేదు, నృత్యాన్ని కూడా చేయలేడు. కొండొక గుజ్జు రూపమును, మన్మథుడున్నాడు, దేంట్లోనూ ప్రావీణ్యం లేదు, కానీ చాలా అందంగా ఉంటాడు. ఉండడానికి రంగు కూడా నలిపే, మన్మథుడు నల్లగా ఉంటాడు. కొండొక గుజ్జు రూపమును, పోని మన్మథుడిలా మావాడు అందంగా ఉండి ఏ కళలో ప్రావీణ్యం లేకపోయినా బాగుంటాడా అని ఆలోచిస్తే మరుగుజ్జు రూపం. ఆ అబ్బాయి దేంట్లోనూ పనికిరాని వాడా? ఒక పని చేస్తానని గట్టిగా ఆలోచించి కోరిన విద్యలకెల్ల ఒజ్జయుండెడి పార్వతీ తనయ. ఎవ్వరు ఏ చదువుని నేర్చుకోదలుచుకున్నా 64 విధాలైనటువంటి, మనం అంటారే చతుషష్ఠి కళలని, 64 విధాలైనటువంటి విద్యల్లో ఏ విద్య కావాలి అని అనుకున్నా ఆ విద్యని మా అబ్బాయిని ఆరాధించకుండా రాకుండుగాక అని వాడిని సకల విద్య అధిష్టాత చేసినాడు. అందుకనే వినాయకుడు ఎవరంటే పార్వతీ తనయ, పార్వతికి పుత్రుడు. ఇప్పుడు ఏదైనా చదువు కావాలి అని అనుకునేటటువంటి వాడు వినాయకుని ముందు కూర్చుని వేళాకోళం చేశాడు అనుకో, చదువు మాత్రం ఎగిరిపోతుంది. కాబట్టి పొరపాటును కూడా వినాయకుడిని చూసి మరో రకంగా ఉండకుండా ఉండేలాగా చేసింది ఆ తల్లి పార్వతీ తనయ. ఇక్కడ ఇంకో చిత్రం, ఒట్టి చదువుకి మాత్రమే కాదు, గణ అధిప, అన్ని గణాలకి కూడా అధిపతి కాబట్టి లక్ష్మి కావాలి అంటే అది వస్తుంది. యక్షులకి సంబంధించిన అమోఘమైన గానం కావాలంటే అది వస్తుంది. ఇంకోళ్ళకి సంబంధించిన కంఠస్వరం అది వస్తుంది. ఏ గణానికి సంబంధించిన ఏ ప్రసిద్ధి ప్రాముఖ్యం ఉందో అన్ని గణాలకి అధిపుడు ఈయన కాబట్టి అన్ని విధాలైన ఫలాలు ఖచ్చితంగా లభిస్తాయి పార్వతీ తనయుడైన వినాయకుడిని ధ్యానిస్తాయి. చివరి మాట ఏమిటంటే, ఈయన అమ్మ కొడుకు కదా, అంచేత వినాయకుడికి కానీ నమస్కారం చేస్తే అబ్బో మా అబ్బాయికి వీడెవరో దండం పెడుతున్నారు, ఈమె ఎవరో దండం పెడుతోంది అని ఆలోచించి పార్వతీదేవికి కూడా వశురాలు అవుతుంది ఆ నమస్కరించేవారికి. ఈ రూపాన్ని మనసులో పెట్టుకుని ఈ ధ్యానాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తే ఆ శ్లోకాలు, స్తోత్రాలు, ఉపనిషత్తులు, వాటిలో ఉన్న అర్థాన్ని అంతటినీ మనం తెలుసుకున్నట్టే అవుతుంది, ఆరాధనలో భాగమే అవుతుంది. మరి